వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరింత ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా అంతర్జాతీయ రిటైనర్ దినోత్సవం గురించి చెప్పుకుందాం. పళ్ళు సరిగ్గా లేకపోయినా, ఎగుడు దిగుడుగా ఉన్నా, సగం విరిగిపోయినా లేదా ఇతర కారణాల వల్ల చాలామంది బ్రేసెస్ని పెట్టుకుంటారు. అయితే ఇది కేవలం చిన్న పిల్లలకి మాత్రమే అనుకుంటే పొరపాటు. ఎవరైనా సరే పంటి సమస్యలు ఉంటే బ్రేసెస్ని పెట్టుకోవచ్చు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి పంటి సమస్యల గురించి చెబితే అవసరం కనుక్కున్నా అయింది అంటే డెంటిస్ట్ బ్రేసెస్ని పెడతారు. దీంతో సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా అందంగా నవ్వడానికి కూడా అవుతుంది. పళ్ళు కూడా మంచి రూపుకి వస్తాయి. ఒకవేళ కనుక ఒక పంటి సమస్యలను చూపించకపోతే జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలామంది చిన్న విషయమే కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు అని గమనించండి. అయితే ఒకవేళ కనుక బ్రెసెస్ను వేశారంటే ఆ తర్వాత మంచిగా హ్యాపీగా నవ్వడానికి వీలవుతుంది. ఇక అదేవిధంగా బ్రెసెస్ వలన చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయని డెంటిస్టులు అంటున్నారు. మరి ఆలస్యం ఎందుకు, డెంటిస్టులు చెబుతున్న అనేక విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీంతో మీకు బ్రెసెస్ మీకు అవసరమా, బ్రెసెస్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలాంటి సమస్యలకు బ్రెసెస్ని పెడతారు, ఇలా చాలా విషయాలు మీకు తెలుస్తాయి. కనుక దీనికోసం ఒక లుక్ వేద్దాం. అయితే ప్రతి ఒక్కరికి ఒకేలా ట్రీట్మెంట్ ఉండదు. వయసుకు బట్టి, సమస్యను బట్టి ట్రీట్మెంట్ చేస్తారని డెంటిస్టులు అంటున్నారు. అదేవిధంగా వయసు లిమిట్ అనేది ఏమీ ఉండదని, సమస్య ఎప్పుడు వచ్చినా బ్రెసెస్ని పెట్టుకోవచ్చని డెంటిస్టులు చెబుతున్నారు. 7 ఏళ్ల వయసు వాళ్ళు మొదలు నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా సరే బ్రెసెస్ను పెట్టుకోవచ్చని అంటున్నారు. అయితే ఎటువంటి సమస్య వల్ల బ్రెసెస్ని వేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. దీంతో మీకు బ్రెసెస్ అవసరమా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది. బయటికి కనిపించే విరిగిపోయిన పళ్ళు, కొంతమందికి పళ్ళు విరిగిపోయి ఉంటాయి. అటువంటి వాళ్ళకి బ్రెసెస్ వేస్తారు. బ్రెసెస్ వేయడం వల్ల మంచిగా నవ్వచ్చు. అదేవిధంగా ఎప్పుడూ విరిగిపోయిన పళ్ళ వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పళ్ళ మధ్యలో ఆహారం ఇరుకుపోవడం కూడా జరుగుతుంది. దీని కారణంగా చెడు శ్వాస కలగడం, నోటి దుర్వాసన, ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇది సమయానుస్ఫూర్తంగా మరింత ఎక్కువైపోతుంది. అయితే 2 పళ్ళ మధ్య చోటు లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇలా బ్రెసెస్ వేసి డెంటిస్ట్ ఈ సమస్యను పరిష్కరిస్తారు. దీంతో మీరు ఇటువంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చని డెంటిస్టులు అంటున్నారు. పళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండడం, ఒకవేళ కనుక పళ్ళు చిన్నగా ఉంటే అప్పుడు పంటికి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఈ గ్యాప్ వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పాచి పట్టడం లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఒకవేళ కనుక డెంటిస్ట్ బ్రెసెస్ వేస్తే అప్పుడు ఆ గ్యాప్ పూర్తిగా మూసుకుపోతుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా బ్రెసెస్ని ప్రిఫర్ చేస్తే మంచిది అని, దీంతో సమస్య నుండి బయటపడవచ్చు. కొరికేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఇబ్బందులు, కొన్నిసార్లు పంటి సమస్యలు ఉండడం వల్ల మాట్లాడేటప్పుడు లేదా ఏమైనా పదాలు పలికేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య వలన కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డెంటిస్ట్ని కన్సల్ట్ చేయడం మంచిది. ఒకవేళ కనుక దీనికి ట్రీట్మెంట్ చేయకుండా అలానే వదిలిస్తే మరింత ప్రమాదకరంగా మారుతుందని గమనించాలి. కొన్నిసార్లు సెన్సిటివిటీ సమస్యలు కూడా వస్తాయి. వేడిగా కానీ చల్లగా కానీ ఆహార పదార్థాలు తీసుకుంటే పళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా బాధపడేవారు డెంటిస్ట్ని కన్సల్ట్ చేసి సమస్యల్ని పూర్తిగా దూరం చేసుకోవచ్చు. లేదు అంటే ఈ సమస్య జీవితాంతం బాధ పెడుతుందని తెలుసుకోండి. నమిలేటప్పుడు ఇబ్బందులు, కొన్నిసార్లు పంటి సమస్యల వల్ల నమలడానికి ఇబ్బందులు వస్తుంటాయి. నాలుక కొరుక్కోవడం లేదా పెదాలను కొరుక్కోవడం లాంటివి జరుగుతుంటాయి. మీరు కూడా అలా బాధపడుతుంటే తప్పక డెంటిస్ట్ని కన్సల్ట్ చేయండి. పంటి నొప్పి మరియు తలనొప్పి, ఇది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పళ్లకు ఇబ్బంది వస్తే తప్పక వైద్యుల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.
పంటి నొప్పి, తలనొప్పి ఒకదానికొకటి రిలేటెడ్గా వస్తూ ఉంటాయి. పంటి నొప్పి వల్ల ఒత్తిడి, తలనొప్పి లాంటి సమస్యలు వచ్చినప్పుడు మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి బాధలు కూడా మీరు భరిస్తూ ఉంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం మంచిది. దీంతో మీకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అయితే చాలామందికి డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ అలా చేయడం వల్ల పంటి సమస్యలు మరింత తీవ్రంగా మారిపోతాయి. మీరు కూడా సమస్య రహితంగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం లేదా అయితే మీ సమస్య కూడా తీవ్రంగా మారే అవకాశం ఉందని గమనించండి. కొందరైతే చిన్న చిన్న సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు ఇంట్లో ఉండే చిట్కాలు పాటిస్తూ ఉంటారు. దీనివల్ల అప్పటికి ఉపశమనం లభించవచ్చేమో కానీ పూర్తిగా తగ్గదు. ఇప్పటి వరకు అంతర్జాతీయ రిటైనర్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి చరిత్రలో జూలై 19న ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరొకసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. మంగల్ పాండే ఈస్ట్ ఇండియా కంపెనీ 34వ బెంగాల్ రెజిమెంట్ యందు ఒక సిపాయి. మంగల్ పాండే జూలై 19, 1827న ఉత్తరప్రదేశ్లోని నాగ్వా దివాకర్ పాండేకి పుత్రుడిగా జన్మించాడు. చిన్నతనంలోనే శాస్త్రాధ్యయనంలో వదుకొని శాస్త్ర విద్యను అభ్యసించాడు. తాను 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే బ్రిటిష్ వారి సైన్యంలో చేరాడు. తాను చూపించిన అద్వితీయ ప్రతిభతో అనతి కాలంలోనే తాను సైనిక దళ నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు. కలకత్తా దగ్గర బారక్పూర్ వద్ద మార్చ్ 29, 1857 మధ్యాహ్నం ల్యూటినెంట్ బాగ్ వద్ద బ్రిటిష్ అధికారాన్ని కాల్చి చంపాడు. ఇందుకు కారణం బ్రిటిష్ వారు సిపాయిలకు ఆవు కొవ్వు, పంది కొవ్వును పూసి తయారు చేసిన తుటాలు ఇచ్చేవారు. ఆ తూటాలను నోటితో కొరికి తొక్క తొలగేస్తేనే పేలుతాయి. హిందూ ముస్లిం ఇద్దరికీ ఇవి ఇచ్చేవారు. అసలు నచ్చేది కాదు. ఈస్ట్ ఇండియా కంపెనీ 34వ బెంగాల్ రెజిమెంట్ యందు ఒక సిపాయి. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో పాటు ప్రధాన మంత్రులను కూడా అభిమానులుగా మార్చుకున్న మేటి నటుడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన నిమ్మకూరు నుంచి ఇండస్ట్రీకి వచ్చి కామెడీ హీరోగా ఒక చరిత్ర లిఖించి సీరియస్ పాత్రలో నటుడిగా అవార్డులు, రివార్డులు సొంతం చేసుకొని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దూసుకుపోతున్న రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు ఈరోజు జూలై 19, 1956న జన్మించారు ఈయన. సీనియర్ ఎన్టీఆర్తో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్ర ప్రసాద్ ఆసక్తిని గమనించిన ఆయన చెన్నైలోని ఓ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. తన దగ్గరికి వచ్చినప్పుడు రాజేంద్ర ప్రసాద్లోని నటనపై ఆసక్తిని గమనించిన సీనియర్ ఎన్టీఆర్ నటుడిగా మారాలని సలహా ఇచ్చాడు. ఆయన సలహాతోనే 1977లో సినిమాలో ప్రవేశించాడు రాజేంద్ర ప్రసాద్. రజత్ టోకాస్ ఒక భారతీయ టెలివిజన్ నటుడు. ధరమ్వీర్, తేరే లియే, నాగిన్, చంద్రనందిని వంటి టెలివిజన్ ధారావాహికలలో నటించారు. ధర్తికా వీర్ యోధ పృథ్వీరాజ్ చౌహాన్లో పృథ్వీరాజ్ చౌహాన్ అనే టైటిల్ పాత్రను, జోధా అక్బర్లో అక్బర్ పాత్రను పోషించినందుకు ఆయన విస్తృతంగా గుర్తింపు పొందారు. రజత్ టోకాస్ జూలై 19, 1991న న్యూఢిల్లీలో జన్మించారు. టోకాస్ తన టెలివిజన్ కెరియర్ను డిడి నేషనల్లో ఆగ్ అనే షో ద్వారా బొంగోతో ప్రారంభించాడు. ఆ తర్వాత అతను లైట్ హౌస్ ఫర్ చిల్డ్రన్, జాదూయి చిరాగ్, తరంగ్, ఏ హవాయే వంటి అనేక షోల్లో నటించాడు. 2005లో అతను తన తండ్రితో కలిసి ముంబైకి వచ్చి సాయిబాబాలో సాయిబాబా సోదరుడు తాంత్యా పాత్రను పోషించాడు. జయంత్ విష్ణు నారికన్ భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. విశ్వంలో జీవుల ఉనికి అనే అంశంపై సాధికారికమైన పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తల్లో జయంత్ నార్లికర్ ఒకడు. మహారాష్ట్రలోని కోల్హాపూర్లో 1938 జూలై 19న జన్మించారు. బెనారస్ విశ్వవిద్యాలయంలోనే బీఎస్సీ డిగ్రీ అందుకునే జయంత్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి గణితంలో ఎంఏ చేశాడు. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడ్ హోయల్ పర్యవేక్షణలో పిహెచ్డి సాధించాడు. సైద్ధాంతిక భౌతిక, ఖగోళ శాస్త్ర, విశ్వ సృష్టి, కాస్మాలజీ శాస్త్రాలకు ఆయన సేవలందించాడు. మొదట్లో కేంబ్రిడ్జ్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియేట్రికల్ ఆస్ట్రానమీలో అధ్యాపకునిగా పనిచేసి స్వదేశానికి తిరిగి వచ్చి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ప్రొఫెసర్గా పనిచేశారు. విక్రమ్జిత్ విర్క్
భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన హిందీ, పంజాబీ, తెలుగు, మలయాళ భాషా సినిమాల్లో నటించాడు. విక్రమ్జిత్ విర్క్ నటనతో పాటు క్రీడా ఔత్సాహికుడుగా ఆయన ఒక నిష్ఠాతుడైన క్రికెటర్, టేక్వాండో కళాకారుడు అండ్ బాక్సర్. విక్రమ్జిత్ విరక్ 1984 జూలై 19న ధర్వా మంజ్రా, కర్నాల్, హర్యానాలో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.